హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్టఫ్డ్ కాకరకాయ ఏ విధంగా చేస్తారో నేర్చుకుందామండి. ఈ కాకరకాయ అసలు చేదుగా ఉండదు, చాలా బాగుంటుంది. చేదు ఉందని చాలామంది కాకరకాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఈ విధంగా కాకరకాయ చేసుకొని తినండి. ఎప్పుడు కూడా రెగ్యులర్గా కాకరకాయ చేసుకుంటారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. విధంగా నేను 300 గ్రామ్స్ కాకరకాయని తీసుకున్నానండి. తీసుకొని చివర్లో కట్ చేసుకోండి. తర్వాత పైన ఉండేటువంటి లేయర్ని, పైన ఉండేటువంటి ఆ పొట్టుని తీసేయండి. అన్ని కాకరకాయలను కూడా ఈ విధంగానే తొక్కు తీసేయండి. కాకరకాయల పైన ఉన్నటువంటి తొక్కుని తీసేయండి. తర్వాత కాకరకాయ మధ్యలోకి కట్ చేయండి. లోపల ఉన్నటువంటి విత్తనాలను తీసేసుకోండి. ఒక స్పూన్ తోటి విత్తనాలను, అన్ని కాకరకాయల్లోని విత్తనాలను కూడా ఈ విధంగా తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి కాకరకాయల్ని బాగా రబ్ చేయండి. సాల్ట్తోని బాగా పిసకండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగానే రబ్ చేస్తూ పిసకండి. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలకు ఉన్నటువంటి చేదు అనేటువంటిది పోతాయండి. మళ్ళీ కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక 1 మినిట్ వరకు ఈ విధంగా రబ్ చేయండి కాకరకాయల్ని. తర్వాత ఒక 2 సార్లు వాటర్ వేసుకొని కడుక్కోండి. కడిగేసుకొని కాకరకాయల్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండి యొక్క పచ్చి వాసన పోయేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది చూడండి. ఈ స్టేజ్లో మీరు ఒక బౌల్లో తీసుకోండి. తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. లేకపోతే ఒకసారి మిక్సీ జార్లో ఒక రౌండ్ తిప్పుకోండి, బాగా మిక్స్ అవుతుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి మరొకసారి బాగా కలుపుకోండి. మరొకసారి బాగా కలిపిన తర్వాత కాకరకాయల్ని తీసుకొని అందులో స్టఫింగ్ చేసుకోండి. కాకరకాయల మధ్యలో శనగపిండి మిశ్రమాన్ని పెట్టండి. అన్ని కాకరకాయలను కూడా ఈ విధంగానే స్టఫ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మిగిలిన శనగపిండిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కాకరకాయలను స్టఫింగ్ చేసినటువంటి కాకరకాయల్ని వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి వీటిని టర్న్ చేసుకోండి. ఒకసారి వీటిని తిప్పండి. తిప్పిన తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ వరకు వీటిని మగ్గనివ్వండి. చూడండి, మనకు కాకరకాయ ఒక 80% వరకు మనకు ఫ్రై అయింది. ఇప్పుడు మిగిలినటువంటి శనగపిండిని ఇందులో వేయండి. చూడండి, మిగిలిన శనగపిండిని వేసేసి బాగా కలపండి. కలిపి మరొక్కసారి మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, కాకరకాయ ఒకసారి కలపండి. కాకరకాయ మనకు మెత్తబడింది.
కాకరకాయ ఇప్పుడు మన స్టఫింగ్ కాకరకాయ రెడీ అండి. ఇది పప్పు అంచున, సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుందండి. లేకపోతే వట్టిదైనా కానీ తింటే మీకు ఏ విధమైనటువంటి చేదు అనేటువంటిది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.